సో గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మన సబ్జెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా. సో జావా మీద డేటా స్ట్రక్చర్స్ అనేటప్పుడు దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి అనేటువంటి దాని మీద మన సబ్జెక్ట్ అనేటువంటిది నేర్చుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్. అది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏం చెప్పాము? డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో కంప్యూటర్ మెమరీలో కనుక నేను డేటా కనుక అరేంజ్మెంట్ చేసుకోగలిగితే దాన్ని డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో వచ్చినప్పటికి ఎందుకు అరేంజ్మెంట్ చేయాలి అని అడిగితే, మన కంప్యూటర్ మెమరీలో వర్క్ చేసేటువంటి పార్ట్ని ఏమంటాం అని అడిగితే మైక్రో ప్రాసెసర్ అని చెప్తుంటారు. ఈ మైక్రో ప్రాసెసర్ అనేటటువంటిది మన కంప్యూటర్ మెమరీలో ఉండేటువంటి డేటా మీద ఏదైనా సరే మా ఆపరేషన్స్ చేయాలి అన్నా సరే, అదేవిధంగా కంప్యూటర్ మెమరీలో ఉండేటటువంటి డేటాని బయటకు తీసుకురావాలన్నా సరే మేజర్గా వర్క్ చేసే కాంపోనెంట్ ఏంటి అని అడిగితే మైక్రో ప్రాసెసర్. ఆ మైక్రో ప్రాసెసర్ అలా చేయడానికి డెఫినెట్లీ వీ నీడ్ టు అరేంజ్ ద డేటా ఫస్ట్. మైక్రో ప్రాసెసర్ అనేటటువంటిది ఆ పని చేయడానికి, ఏ పని చేయడానికి, మనం డేటాని ఎలా మాడిఫై చేయమంటే అలా మాడిఫై చేయడానికి కానీ, లేకపోతే మన మెమరీలో ఉండేటువంటి మన డేటాని బయటకు తీసుకురావడానికి కానీ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా కంప్యూటర్ మెమరీలో స్టోర్ అయినటువంటి డేటాని అరేంజ్మెంట్ చేసుకోగలగాలి. అలా అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్నే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ద మెయిన్ డెఫినేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ అరేంజింగ్ ద డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో ఆ అరేంజ్మెంట్ అనేటటువంటిది మ్యాథమెటికల్ కావచ్చు, లేకపోతే లాజికల్ కావచ్చు, అది సెకండరీ. ఏదైనా సరే డేటా అనేటువంటి ఖచ్చితంగా అరేంజ్మెంట్ చేసుకోగలగాలి. అండ్ వెరీ ఫస్ట్ క్లాస్ నుంచి మాట్లాడుతున్నాను. డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఖచ్చితంగా ఇందులో ఏముంటుంది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ని బేస్ చేసుకుని మాత్రమే మనము డేటా స్ట్రక్చర్స్ అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ మనం తీసుకునేటువంటి ప్రోగ్రామ్స్ అనేటటువంటివి మనం సిలో రాయొచ్చు, C++లో రాయొచ్చు, జావాలో రాసుకోవచ్చు, ఎందులో అయినా సరే రాసుకోవచ్చు. అదే నేను వెరీ ఫస్ట్ క్లాస్లో మాట్లాడటం జరుగుతుంది. సో ఇందులో ఏంటి అని అడిగితే మనకి ఖచ్చితంగా మనం ఫస్ట్ యూనిట్లో ఏం నేర్చుకున్నామని అడిగితే ఏడిటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ గురించి మాట్లాడుకున్నాము. అదేవిధంగా లీనియర్ లిస్టులు, యారేలు, లింక్ లిస్టులు, వీటన్నిటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో యారే అంటే ఏంటి, యారేలో ఉండేటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి, అదేవిధంగా లింక్ లిస్ట్ అంటే ఏంటి, లింక్ లిస్ట్లో రిప్రజెంటేషన్ ఎలా చేస్తూ ఉంటాము, దానిలో ఉండేటువంటి టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేటటువంటి మొత్తాన్ని లింక్ లిస్ట్లో నేర్చుకున్నాం. అదేవిధంగా ఆ లింక్ లిస్ట్లో మనం ఎలాంటి ఆపరేషన్స్ చేయగలము అంటే ఎలిమెంట్ని యాడ్ చేయడం కానీ, ఎలిమెంట్ని రిమూవ్ చేయడం కానీ, ఎలిమెంట్ని సెర్చ్ చేయడం కానీ, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని చేయగలం మన లింక్ లిస్ట్లో. ఆ తర్వాత సెకండ్ యూనిట్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం. సో వాట్ యూ మీన్ బై స్టాక్ అని అడిగితే ఆల్రెడీ చెప్పాము. Stack is nothing but it is a collection of it is a linear data structure which is used to store the data elements in which insertion and deletion must be done at one and only based on the principle will be called as a LIFO. Last in first out principle బేస్ చేసుకుని మనం ఏదైనా సరే స్టాక్లో ఎలిమెంట్ని యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. అది కూడా కేవలం ఒక్క సైడ్ నుంచి మాత్రమే చేయడం జరుగుతుంది. వెరాజ్ కమింగ్ టు క్యూలో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే క్యూ ఈజ్ ఆల్సో ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. క్యూ అనేది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. ఇందులో కూడా ఏం జరుగుతుంది అని అడిగితే డేటా మొత్తాన్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే ఇన్సర్షన్ అనేటువంటిది ఒక సైడ్ నుంచి జరిగితే డిలీషన్ అనేటటువంటిది వేరొక సైడ్ నుంచి జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రింట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ మొత్తం మనకి క్యూలో జరుగుతూ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ స్టాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యూస్. సో ఈ స్టాక్స్ని ఎక్కడ వాడతారు, అలాగే క్యూస్ని ఎక్కడ వాడతారు, అలాగే క్యూస్లో ఉండేటువంటి రకాలు ఏంటి, ఈ స్టాక్స్ని కానీ క్యూస్ని కానీ ఇంప్లిమెంట్ చేయడానికి వీఆర్ హ్యావింగ్ హౌ మెనీ మెథడ్స్ అంటే స్టాక్ యూజింగ్ యారేస్, స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్, సేమ్ ప్రొసీజర్ క్యూ యూజింగ్ యారేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యూ యూజింగ్ లింక్ లిస్ట్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీటెయిల్డ్ స్టడీ అనేటటువంటి నేర్చుకోవడం జరిగింది ఇన్ ద స్టాక్ అండ్ క్యూస్. అండ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దట్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటామని అడిగితే ట్రీస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఆల్రెడీ నేను ఈ ట్రీస్కి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా నేను చూపించడం జరిగింది. సో ఏంటి అని అడిగితే సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆ ట్రీలో వచ్చేటప్పటికి సో మెయిన్గా వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ట్రీలో వచ్చేటప్పటికి అబౌట్ ట్రీస్. సో దిస్ ఇస్ అబౌట్ ట్రీస్ అని మాట్లాడుతుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీ అంటే ఏంటి, ఆ ట్రీస్ అనేటటువంటి దాని మీద మనం ఎలా వర్క్ చేస్తున్నాం అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఖచ్చితంగా ఏంటి అని అడిగితే ఫర్ సపోజ్ నాకు మై కంప్యూటర్ అనేటువంటిది ఉందండి. ఈ మై కంప్యూటర్ మీద డబుల్ క్లిక్ చేయగానే ఆబ్వియస్కి నాకు ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయింది. ఈ ఎక్స్ప్లోరర్లో
ఖచ్చితంగా నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఈ డి డ్రైవ్ ఓపెన్ చేసాము. ఈ డి డ్రైవ్లో మళ్ళీ సిఎస్టిఎస్ జీడీసీ అనగానే మళ్ళీ దానిలో ఉండేటువంటి పార్ట్స్ ఓపెన్ అయినాయి. మళ్ళీ దాని మీద కనుక క్లిక్ చేస్తే దానిలో ఉండేటువంటి సబ్ పార్ట్స్ ఓపెన్ అయినాయి. మళ్ళీ అగైన్ దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ దానిలో ఉండేటువంటి సబ్ పార్ట్స్ ఓపెన్ అయినాయి, అంటే సబ్ ఫోల్డర్స్ ఓపెన్ అయినాయి. ఇలా ఏమేమి అనేటటువంటివి ఓపెన్ చేయాలన్నా, ఏమేమి ఓపెన్ అనేటువంటిది క్లోజ్ చేయాలన్నా సరే ఖచ్చితంగా ఒక పాయింట్ అనేటటువంటిది కావాలి. సో ఆ పాయింట్స్ ని బేస్ చేసుకుని వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది సార్. దిస్ ఈస్ అబౌట్ అవర్ వన్ ఆఫ్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఫర్ ద ట్రీస్. బట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ట్రీలో వచ్చినప్పటికీ ఒక డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అనుకుంటే ఏ ట్రీ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. ట్రీలో ఏముంటాయని అడిగితే ఫైనైట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఉండేటటువంటి ప్రతి ఒక్కదాన్ని ఏమంటారు అని అడిగితే నోడ్ అని కాల్ఫర్ చేస్తూ ఉంటారు. నోడ్. సో నోడ్ అనగానే ఆటోమేటిక్గా మనకు గుర్తు రావాల్సిన ఏంటంటే లింక్ లిస్ట్ గుర్తు రావాలి. లింక్ లిస్ట్ ఏముంటుంది, నోడ్ లో ఆ డేటా పార్ట్ అడ్రస్ పార్ట్ ఉంటుంది కదా, సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా ప్రతి ఒక్కదాన్ని నోడ్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ అమాంగ్ దోస్ నోడ్ దేర్ ఇస్ వన్ యూనిక్ నోడ్. ఒక నోడ్ అనేటువంటిది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అదే మెయిన్ నోడ్ అవుతుంది. అలాంటి నోడ్ని ఏమంటారు అని అడిగితే రూట్ నోడ్ అని మాట్లాడతారు. మిగిలినటువంటి ఏవైతే నోడ్స్ ఉన్నాయో వాటన్నిటిని రెండు డిస్జాయింట్ సెట్స్ కింద విడగొట్టుకుంటూ ఒక చూడటానికి ఒక స్ట్రక్చర్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ స్ట్రక్చర్నే ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ ఇస్ అబౌట్ లుక్స్ లైక్ ఏ ట్రీ. ఇందులో ఏమవుతుంది అని అడిగితే చూడటానికి ఇలా వీటన్నిటిని అంటే ABCDEF వీటన్నిటిని నోట్స్ అని కాల్ఫర్ చేస్తూ ఉంటారు. ఇందులో ఒకే ఒక నోడ్ ఉంటుంది సార్. దిస్ ఇస్ ద డిఫరెంట్ గా ఉంది, అన్నిటికీ ఆయువు పట్టు ఇదే అన్నట్టుగా ఒక నోడ్ అనేటువంటిది ఉంది. ఆ నోడ్ని ఏమంటామని అడిగితే రూట్ నోడ్ అని మాట్లాడతారు. ఈ రూట్ నోడ్ ఏం చేశారంటే మళ్ళీ మళ్ళీ 3 పార్ట్స్ కింద పెడుకుంటారు. సో BCD అని, అలాగే E&F DB కనెక్ట్ అయి ఉన్నాయని, అలాగే IJK అనేది కనెక్ట్ అయి ఉన్నాయని ఇలా చెప్పడం జరుగుతుంది. సో యాజ్ పర్ ద డెఫినేషన్ ఏంటి అని అడిగితే ఏ ట్రీ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. ట్రీ అనేటటువంటి ఏమవుతుంది అడిగితే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఫైనైట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. అందులో ఏముంటాయి అని అడిగితే వాటన్నిటి ఏమంటామని అడిగితే నోడ్స్ అని కాల్ఫర్ చేస్తూ ఉంటారు. సో ఆ నోడ్స్ లో ఒక నోడ్ యూనిక్ గా ఉంటుంది. ఆ యూనిక్ గా ఉండేటటువంటి నోడ్ ఏమంటారు అని అడిగితే రూట్ నోడ్ అని మాట్లాడుతూ ఉంటారు. రిమైనింగ్ అనే ఉండేటువంటి నోడ్స్ ని టూ డిస్జాయింట్ సెట్స్ కింద విడగొట్టినట్లయితే ఆ ఎన్విరాన్మెంట్ ని ఏమంటామని అడిగితే దట్ ఇస్ లుక్స్ లైక్ ఏ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ ట్రీలో వచ్చినప్పటికీ ఏమవుతుంది అడిగితే వెరీ ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యు మీన్ బై బైనరీ ట్రీ అని అడిగితే ఇది కూడా ఒక డెఫినేషన్ అండి. సో ఇక్కడ ముందే చెప్తున్నాం సార్, మనకి ఈ 3rd యూనిట్ లో కానీ 4th యూనిట్ లో కానీ ప్రోగ్రామ్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి, బట్ డెఫినేషన్స్ అనేటువంటివి చాలా బాగుంటాయండి. సో ట్రీ అంటే ఏంటి, బైనరీ ట్రీ అంటే ఏంటి, బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి, అలాగే దానిలో వాటి అల్గోరిథమ్స్ ఏంటి, వీటి మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ మరి పెద్ద ప్రోగ్రామ్స్ టైప్ మాత్రం ఇక్కడ ఉండవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ వన్ వచ్చినప్పటికి ఏంటంటే బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ మీన్ బై బైనరీ ట్రీ అని అడిగితే ఏ బైనరీ ట్రీ ఈజ్ ఏ ట్రీ. ఏ బైనరీ ట్రీ ఈజ్ ఏ ట్రీ, ఇది కూడా ఒక ట్రీ అండి. ఎలా ఉంటుంది అని అడిగితే ఇన్ విచ్ ఈచ్ నోడ్ హ్యాస్ అట్ మోస్ట్ 2 children, a left child and as well as the right child. Thus the order of binary tree is becomes 2. And a binary tree is empty or consists of a node called as a root and left and right subtrees. Both subtrees themselves is a binary tree. అంటే ఏం లేదు సార్, యాక్చువల్గా ఏమవుతుంది సార్ అని అడిగితే అట్ మోస్ట్ 2 చిల్డ్రన్ ఉంటుంది. ఐ మీన్ ప్రతి ఒక్క దానికి 2 చిల్డ్రన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఇక్కడ మీరు ట్రీ తీసుకున్నారు అనుకోండి సార్, ఈ నార్మల్ ట్రీలో ఏమైంది, ఏ అనేటటువంటి డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఏ అనేది రూట్ నోడ్ అని మాట్లాడారు. సో ఏ అనేటటువంటి దానికి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి, BCD అనేటటువంటి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఆబ్వియస్ గా BCD అనేటటువంటివి చిల్డ్రన్ ఆఫ్ ఏ. సో చిల్డ్రన్ ఆఫ్ ఏ అనేటువంటి రూట్ నోడ్ కి చిల్డ్రన్ కింద ఫామ్ అయింది. సో అగైన్ మళ్ళీ B అనే దానికి E అండ్ F అనేటటువంటి ఉన్నాయి, అలాగే C అనేటటువంటి దానికి GH అనేటటువంటి ఉన్నాయి. సో D అనే దానికి చిల్డ్రన్ ఏమీ లేదు. సో ఇలా రాసుకుంటూ వెళ్తే దాన్ని ట్రీ అని మాట్లాడతారు. కానీ ఇన్ కేస్ ఆఫ్ బైనరీ ట్రీలో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అని అడిగితే ఇక్కడ రూట్ నోడ్ ఉంటుందండి. ఈ రూట్ నోడ్కి ఏమవుతుంది అని అడిగితే 2 కానీ అంతకన్నా తక్కువ మాత్రమే ఉంటాయి. ఇట్ షుడ్ నాట్ బి క్రాస్ మోర్ దాన్ 2, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అట్ మోస్ట్ 2 చిల్డ్రన్, అట్ మోస్ట్ ఈజ్ నథింగ్ బట్ మాక్సిమం 2 చిల్డ్రన్. తక్కువ ఉండొచ్చు కానీ మోర్ దాన్ 2 మాత్రం ఉండవు. సో కానీ ఇక్కడ ట్రీలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మోర్ దాన్ 2, అంటే ఇక్కడ ఏ అనే దానికి ఎన్ని ఉన్నాయి, 3 చిల్డ్రన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇందులో వచ్చినప్పటికి ఏమైందంటే ఏ అనే దానికి కేవలం 2 చిల్డ్రన్స్ మాత్రమే ఉన్నాయి. దట్ ఈస్ నథింగ్ బట్ B అండ్ యాజ్ వెల్ యాజ్ C. అగైన్ మళ్ళీ B అనేటువంటి దానికి 2 చిల్డ్రన్ ఉన్నాయి, D అండ్ యాజ్ వెల్ యాజ్ E.
సో ఈ అనే దానికి మాక్సిమం 2 అన్నాను, సో మినిమం 0. సో మధ్యలో ఇక్కడ హెచ్ అనేటువంటి ఒక చిల్డ్రన్ అయింది. అలాగే సి అనే దానికి ఎఫ్ అనేది ఒక చిల్డ్రన్ ఉంది, జి అనేది ఒక చిల్డ్రన్ ఉంది, జి అనే దానికి ఐ అనేటువంటి ఒక చిల్డ్రన్ ఉంది, జే అనే ఒక చిల్డ్రన్ ఉంది. అందుకనే చెప్తారు ఏ బైనరీ ట్రీ ఈజ్ ఎ ట్రీ విచ్ ఈచ్ నోడ్ హ్యాస్ అట్ మోస్ట్ అంటే మాక్సిమం అట్ మోస్ట్ 2 చిల్డ్రన్. ఖచ్చితంగా 2 చిల్డ్రన్స్ ఉంటాయి మాక్సిమం అనమాట. అవేంటి అని అడిగితే లెఫ్ట్ చైల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రైట్ చైల్డ్. ఖచ్చితంగా లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్ ఉంటాయి. అదేవిధంగా ద ఆర్డర్ ఆఫ్ బైనరీ ట్రీ ఇస్ నథింగ్ బట్ 2. ఆర్డర్ అంటే ఏం లేదు, ఆ నోడ్కి ఎంతమంది చిల్డ్రన్ కనెక్ట్ అయ్యి ఉన్నారో చెప్పేటటువంటిదే చెప్పేదాన్ని ఆర్డర్ అని మాట్లాడుతుంటారు. అంటే ఒక రూట్ నోడ్కి ఎన్ని చిల్డ్రన్స్ ఉంటాయి? 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. సో 2 చిల్డ్రన్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా దాని యొక్క ఆర్డర్ ఎంత అని అడిగితే 2 అని మాట్లాడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఉందనుకుంటారు ఏ అనే దాని యొక్క ఆర్డర్ ఎంత అని అడిగితే దీనికి 2 చిల్డ్రన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి బి కామా సి అనేటువంటిది కనెక్ట్ అయ్యింది కాబట్టి ఏ యొక్క ఆర్డర్ ఎంత అని అడిగితే 2. అలాగే బి అనేటువంటి నోడ్ యొక్క ఆర్డర్ ఎంత అని అడిగితే డి అండ్ ఈ 2 ఉన్నాయి కాబట్టి బి యొక్క ఆర్డర్ కూడా 2. సి అనే దానికి ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి? ఎఫ్ జి అనేటువంటి 2 కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి 2. జి అనేటువంటి దానికి ఖచ్చితంగా ఐ అనేటటువంటిది జే అనేది ఉంది కాబట్టి జి అనే దానికి కూడా 2 ఆర్డర్. బట్ వేరాజ్ ఇక్కడ ఈ వచ్చినప్పటికి ఆర్డర్ 1 అవుతుంది. ఎందుకు అని అడిగితే హియర్ దేర్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ 1 చైల్డ్. సో ఆర్డర్ ఆఫ్ ఎ ట్రీ ఈజ్ నథింగ్, ఆర్డర్ ఆఫ్ ఎ నోడ్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ సే హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ కనెక్టెడ్ టు దట్ పర్టికులర్ నోడ్ అనేటటువంటిది రిప్రజెంట్ చేసేటువంటి దాన్ని ఆర్డర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దట్ ద ఆర్డర్ ఆఫ్ బైనరీ ట్రీ ఈజ్ 2. సో ఖచ్చితంగా ఆర్డర్ వచ్చేటప్పటికి 2 ఉంటాయి. ఎందుకని అడిగితే మాక్సిమం 2 అన్నాం కాబట్టి ఇక్కడ 2 చిల్డ్రన్స్ నుంచి పెరగదు కాబట్టి బైనరీ ట్రీ యొక్క ఆర్డర్ వచ్చేటప్పటికి 2 ఉంటుంది. నెక్స్ట్ రిమెంబర్ ఏ బైనరీ ట్రీ కన్సిస్ట్ ఆఫ్ ఏ నోడ్ ఉండొచ్చు, ఎంటీగా ఉండొచ్చు, లేదా నోడ్స్ అనేటటువంటి కన్సిస్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఏమవుతుందని అడిగితే రూట్ నోడ్ అనేది ఉంటుంది, దానికి లెఫ్ట్ రైట్ సబ్ ట్రీస్ ఉంటాయి. బోత్ సబ్ ట్రీస్ అండ్ ఆల్సో బైనరీ. దానికి ఉండేటువంటి చిల్డ్రన్ కూడా బైనరీ అయి ఉండాలి. అంటే మాక్సిమం 2 అనేటటువంటి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు, అంత మించి ఏం లేదు. అండ్ ఇందులోనే దెర్ ఇస్ వన్ మోర్ బైనరీ ట్రీ ఇస్ కాల్డ్ సింప్లీ సే ఫైన్ ఫుల్ బైనరీ ట్రీ అని మాట్లాడతారు. ఈ ఫుల్ బైనరీ ట్రీలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మీరు ఏ నోడ్ తీసుకున్నా సరే దానిలో ఖచ్చితంగా 2 చిల్డ్రన్స్ మాత్రమే ఉంటాయి. సో అలా 2 కన్నా తక్కువ ఉంటాయి కాన్సెప్ట్ అయితే ఉండదండి. కానీ బైనరీ ట్రీలో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ఎంటీఐ ఉండొచ్చు, లేకపోతే ఒక చిల్డ్రన్ అయినా సరే ఉండొచ్చు. సో దాన్ని బైనరీ ట్రీ అంటారు, కాదనలేదు. కానీ ఫుల్ బైనరీ ట్రీలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే కంపల్సరీగా ప్రతి ఒక్క నోడ్కి 2 సబ్ ట్రీస్ అనేటటువంటివి కంపల్సరీగా ఉంటాయి. అలా కనుక కంప్లీట్ గా ఉండే లెక్కతో దాన్ని ఫుల్ బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. అదే చెప్తారు సార్. ఇన్ ఏ ఫుల్ బైనరీ ట్రీలో ఏమవుతుందని అడిగితే ఎవ్రీ నాన్ లీఫ్ నోడ్ హ్యాస్ 2 చిల్డ్రన్. నాన్ లీఫ్ నోడ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అని అడిగితే ఇంకా దాని కింద సబ్ కనెక్టివిటీ కనుక లేకపోతే, అలాంటి కనెక్టివిటీ కనుక లేకపోతే వాటిని లీఫ్ నోడ్స్ అంటారు. నాన్ లీఫ్ నోడ్స్ అంటే ఏమవుతుంది అడిగితే రివర్స్, అంటే దాని కింద ఇంకా సబ్ కనెక్టివిటీస్ ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీలో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఏ అనేటటువంటిది రూట్ నోడ్ అవుతుంది, బి అనేటటువంటిది సి అనేటటువంటిది చిల్డ్రన్ నోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ బి అనేటటువంటిది కానీ సి అనేటటువంటిది కానీ లేకపోతే డి కానీ ఈ కానీ ఎఫ్ కానీ జీ కానీ దీస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ లీఫ్ నోడ్స్ అంటారు. ఎందుకు సార్ అని అడిగితే వాటిని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఉన్నాయి కాబట్టి. ఫర్ సపోజ్ ఇక్కడ హెచ్ కానీ ఐ కానీ జే కానీ కే కానీ ఎల్ ఎం ఎన్ ఓ దీస్ ఆర్ ఆల్ నోడ్స్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ సే లీఫ్ నోడ్స్ అంటారు. లీఫ్ నోడ్స్ ఇస్ నథింగ్ బట్ ఏమవుతుంది అడిగితే ఇంకా ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేయడానికి కుదరదు, అలాంటి వాటిని లీఫ్ నోడ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఫుల్ బైనరీ ట్రీలో వచ్చినప్పుడు చెప్పేది ఏంటి అని అడిగితే ఇన్ ఏ ఫుల్ బైనరీ ట్రీలో ఎవ్రీ నాన్ లీఫ్ నోడ్, ప్రతి ఒక్క నాన్ లీఫ్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్కి కంపల్సరీగా హ్యాస్ 2 చిల్డ్రన్, 2 చిల్డ్రన్స్ ఉండాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏమవ్వాలి, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద రూట్ టు ఎనీ లీఫ్ నోడ్ ఈజ్ ద సేమ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రూట్ నోడ్ దగ్గర నుంచి ఏ దగ్గర నుంచి కనుక హెచ్ దగ్గరికి వెళ్ళాలి అంటే మధ్యలో ఎన్ని ఉన్నాయి, ఏ టు బికి వెళ్ళాం, బి టు డి అండ్ యాజ్ వెల్ యాజ్ హెచ్. ద సేమ్ ప్రొసీజర్ ఐకి వెళ్ళాలన్నా సరే ఏ టు బి, బి టు డి, డి టు ఐ. సో అక్కడ వచ్చినప్పటికి ఏమవుతుందంటే దిస్ ఈజ్ రిప్రజెంటేషన్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటామని అడిగితే హైట్ అంటారండి. దాన్ని ఏమంటామంటే ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ ని హైట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఆ హైట్ అనేటువంటిది ఏ ఫుల్ బైనరీ ట్రీ ఆఫ్ హెచ్ విల్ హ్యావ్ 2 పవర్ హెచ్ లీవ్స్ అండ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ ఫుల్ బైనరీ ట్రీ ఇస్ నథింగ్ బట్ 2 పవర్ హెచ్ ప్లస్ 1 మైనస్ 1 అని చెప్తూ ఉంటారు.
అంటే యాక్చువల్గా ఏమవుతుంది అడిగితే దాని యొక్క లీవ్స్ ఎన్ని ఉన్నాయి అనేటటువంటిది కనుక రిప్రజెంట్ చేయాలి అనుకుంటే 2^h లీవ్స్ ఉంటాయి. 2^h లీవ్స్ ఇస్ నథింగ్ బట్ ఏమవుతుంది అని అడిగితే హైట్ ఆఫ్ ఏ ట్రీ కరెక్ట్గా చెప్పాలంటే హైట్ ఆఫ్ హెచ్ కరెక్ట్గా చెప్పాలంటే ఆ నోడ్ యొక్క హైట్ సారీ ఆ ట్రీ యొక్క హైట్ ఎంత ఉంది అని కనుక చెప్పాలి అనుకుంటే 2^h లీవ్స్ అనేటువంటి ఉంటాయి. సో 2^h లీవ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అనే నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేటువంటి ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అని అడిగితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ యు మీన్ బై ఎ ట్రీ. ట్రీ అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ బైనరీ ట్రీ అంటే ఏంటి, అండ్ ద నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటి. సో ట్రీ వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఖచ్చితంగా నోట్స్ అనేటటువంటి ఉంటాయి ట్రీలో. ఫైనైట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమంటారు అని అడిగితే నోట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ నోడ్ లో ఖచ్చితంగా ఒక నోడ్ ఉంటుంది సార్, దట్ ఈస్ డిఫరెంట్ గా ఉంటుంది. దట్ నోడ్ విల్ బి కాల్డ్ యాజ్ యూనిక్ నోడ్ అంటారు. అండ్ దట్ యూనిక్ నోడ్ ని బేస్ చేసుకుని అంటే ఆ రూట్ నోడ్ ని బేస్ చేసుకుని రిమైనింగ్ నోట్స్ అనేటటువంటివి కనెక్టివిటీ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎంతమంది అయినా సరే ఎన్ని రకాలుగా అయినా సరే కనెక్టివిటీ చేసుకోవచ్చు. సో దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ట్రీ. వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ బైనరీ ట్రీలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్క నోడ్కి అట్మోస్ట్ 2 చిల్డ్రన్స్ ఉండాలి. అట్మోస్ట్ 2 చిల్డ్రన్స్ ఉండాలి అని అడిగితే మాక్సిమం 2 చిల్డ్రన్స్. ఇట్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ 2 చిల్డ్రన్స్. కావాలి అనుకుంటే ఏమీ లేకపోతే ఎంటీ అవ్వచ్చు, నో ప్రాబ్లం అట. సో ఆ 2 చిల్డ్రన్స్ ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉంటుంది. సో అలా ఉండేటప్పుడు దాన్ని బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఫుల్ బైనరీ ట్రీ అని మాట్లాడతారు. ఫుల్ బైనరీ ట్రీ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే దెర్ ఇస్ 1 రూట్ నోడ్. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ నాన్ లీఫ్ నోడ్ హ్యావింగ్ 2 చిల్డ్రన్. నాన్ లీఫ్ నోడ్ అంటే ఏమవుతుంది, దెర్ ఇస్ నో లీఫ్ నోడ్ అంటే ఏమవుతుంది, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఫర్దర్ ఎక్స్టెన్షన్. ఇంకా పెంచడం కుదరదు. అలా పెంచడం కుదరకుండా ఉండేటటువంటి వాటిని ఏమంటారు అని అడిగితే లీఫ్ నోడ్ అంటారు. నాన్ లీఫ్ నోడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ పెంచేసి ఉంటుంది. అలా పెంచేసినటువంటి వాటిని నాన్ లీఫ్ నోడ్ అంటారు. ఆ నాన్ లీఫ్ నోడ్ కి కంపల్సరీగా 2 చిల్డ్రన్స్ మాత్రమే ఉండాలి. అది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు మోర్ దాన్ ఎక్స్టెండ్, అంత ఎక్కువ ఉండకూడదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే హైట్ ఆఫ్ రూట్ నోడ్ టు లీఫ్ నోడ్ ఈజ్ ఈక్వల్. అంటే డిస్టెన్స్ అనేటువంటి రూట్ నోడ్ నుంచి దగ్గర నుంచి లీఫ్ నోడ్ కి లెక్కేసుకుంటే అది కంపల్సరీగా ఈక్వల్ గానే ఉంటుంది. అంటే మీరు ఈ కింద డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఏ దగ్గర నుంచి హెచ్ వరకు వెళ్ళాలన్నా లేకపోతే ఏ దగ్గర నుంచి ఎల్ వరకు వెళ్ళాలన్నా హైట్ ఈస్ ద సేమ్, దెర్ ఇస్ నో చేంజెస్. అంటే డిస్టెన్స్ ఐఎమ్ సెయింగ్, వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్. అదేవిధంగా ఏ బైనరీ ట్రీ యొక్క హైట్ హెచ్ ఎలా ఉంటుంది సార్ అని అడిగితే విల్ హ్యావ్ 2^h లీవ్స్ అనేటువంటి ఉంటాయి. అండ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఫుల్ బైనరీ ట్రీ ఇస్ నథింగ్ బట్ 2^h + 1 - 1 అనేటటువంటివి హైట్ కింద చెప్తూ ఉంటారు. వీటి గురించి మనము లేటర్ ఆన్ క్లాసెస్ లో నేర్చుకుందాము, కంగారు పడదు. సో హైట్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ వచ్చినప్పటికి ఎలా అవుతుందంటే 2^h లీవ్స్ ఉంటాయి. అందులో నోట్స్ ఎన్ని ఉంటాయి అని అడిగితే 2^h + 1 - 1 నెంబర్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీటి గురించి ఇన్ డీటెయిల్ గా మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కంప్లీట్ బైనరీ ట్రీ అని మాట్లాడతారు. ఇందాక మాట్లాడేది ఏంటి అని అడిగితే ఫుల్ బైనరీ ట్రీ, బట్ నౌ వీఆర్ కాల్ ఇట్ యాజ్ కంప్లీట్ బైనరీ ట్రీ. సో కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి అని అడిగితే కంపల్సరీగా ఇట్ ఈస్ ఏ బైనరీ ట్రీ విచ్ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ కండిషన్స్ అనేటువంటిది చెక్ చేసుకుంటాం. ఏంటి అని అడిగితే ఆల్ ఆఫ్ ఇట్స్ లీవ్స్ ఆర్ ద లెవెల్ హెచ్ ఆర్ h-1. ఖచ్చితంగా వీటికి ఉండేటువంటి లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి హెచ్ అవ్వచ్చు లేకపోతే అంతకన్నా తక్కువ అవ్వచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఎవ్రీ నోడ్ ఆన్ లెవెల్ 1 త్రూ h-2 హ్యాస్ 2 చిల్డ్రన్. అంటే ఇక్కడ లెవెల్ 1 లో వచ్చినప్పటికి ఏమవుతుంది, దిస్ ఇస్ లెవెల్ 0, ఇది లెవెల్ 1. ఈ లెవెల్ 1 లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే h-2 హ్యాస్ ఎగ్జాక్ట్లీ అంటే హైట్ 2 అండి. సో దీనిలో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే దీనికి కంపల్సరీగా 2 చిల్డ్రన్స్ ఉంటాయి. అంటే బి అనేటువంటి అనుకున్నప్పుడు డిఈ ఉంది, అలాగే సి అనేటువంటి దానికి కూడా ఎఫ్జి ఉంది. అండ్ ఆన్ లెవెల్ హెచ్ ద లీవ్స్ ఆర్ సో ఫార్ టు లెఫ్ట్ యాజ్ పాసిబుల్. సో దీనిలో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే మీరు అలా కనుక రాసుకుంటూ వెళ్ళలేకపోతే దాన్ని ఎక్స్టెండ్ గా ఎంత దూరమైనా సరే రాసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే మనం ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రైట్ సైడ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ ద మెయిన్ వర్క్ ఫర్ ద కంప్లీట్ బైనరీ ట్రీ. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఆల్ ఆఫ్ ఇట్స్ లీవ్స్ ఆర్ లెవెల్ హెచ్ ఆర్ h-1. అంటే హెచ్ ఉండొచ్చు, h-1 తక్కువైనా ఉండొచ్చు. అండ్ ఎవ్రీ నోడ్ హ్యాస్ ఆన్ లెవెల్ 1, ప్రతి ఒక్క నోడ్ లో ఉండే లెవెల్ 1 లో త్రూ h-2 హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 నోడ్స్. అంటే హైట్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ 1 అనేటువంటి కేటగిరీలో ఖచ్చితంగా దానికి 2 చిల్డ్రన్ నోడ్స్ మాత్రమే ఉండాలి. ఆ లెవెల్ హెచ్ ప్రతి ఒక్క లెవెల్ తీసుకున్నప్పుడు దానిలో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు లెఫ్ట్ సైడ్ మాత్రమే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ అయిపోయింది అన్నప్పుడు మాత్రమే రైట్ సైడ్కి రావాలి. అన్లెస్ అంటే
లెఫ్ట్ సైడ్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ అ కంప్లీట్ బైనరీ సిమిలర్ టు ఏ ఫుల్ బైనరీ. చూడటానికి ఇది ఫుల్ బైనరీ లాగానే ఉంటుంది, కాకపోతే ఎక్సెప్ట్ సమ్ ఆఫ్ ద రైట్ మోస్ట్ లీవ్స్ ఆర్ మిస్సింగ్. కాకపోతే ఏమైందని అడిగితే రైట్ మోస్ట్ లీవ్స్ మిస్ అవుతూ ఉంటాయి ఆన్ ద బాటమ్ లెవెల్ ఆఫ్ ఏ ట్రీ. ఏ కంప్లీట్ బైనరీ ట్రీ ఆఫ్ ఏ హైట్ h between 2 power h and 2 power h +1 -1 నెంబర్ ఆఫ్ నోట్స్ అనేటువంటివి ఉంటాయని చెప్తూ ఉంటారు. అంటే కంప్లీట్ బైనరీలో వచ్చినప్పటికీ ఏమవుతుందని అడిగితే దానికన్నా దాని యొక్క హైట్ అనేటటువంటిది ఆ మధ్యలో మాత్రమే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ కంప్లీట్ బైనరీ ట్రీ. సో దీస్ ఆర్ ఆల్రెడీ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏమైందని అడిగితే బైనరీ ట్రీ అంటే ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అదేవిధంగా దానిలో ఉండేటువంటి ట్రీస్లో ఉండేటువంటి టైప్స్ ఏంటి అనేటువంటిది చెప్పడం జరిగింది. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ ట్రీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ సెర్చ్ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. ద మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్. సో వాట్ యు మీన్ బై బైనరీ సెర్చ్ ట్రీ అని అడిగితే ఏ బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ ఆల్సో బై కాల్డ్ యాజ్ అన్ ఆర్డర్డ్ బైనరీ ట్రీ. దీన్ని చూడడానికి ఆర్డర్డ్ బైనరీ ట్రీ అని చెప్తూ ఉంటారు. దీనికి కూడా కంపల్సరీగా కండిషన్స్ ఉంటాయి. ఏంటి అని అడిగితే ద డేటా వాల్యూస్ ఆఫ్ ఆల్ నోడ్స్ లెఫ్ట్ సబ్ ట్రీ ఈజ్ లెస్ దాన్ ద రూట్. సో రూట్ అనేటటువంటి వాల్యూ ఏదైతే ఉందో, ఐ మీన్ రూట్ నోడ్ ఏదైతే ఉందో దానిలో ఉండేటువంటి వాల్యూ కన్నా లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ద డేటా వాల్యూస్ ఆఫ్ ద ఆల్ నోడ్స్ ఆఫ్ ద రైట్ సబ్ ట్రీ ఈజ్ గ్రేటర్ దాన్ రూట్. సో రూట్లో ఉండేటువంటి వాల్యూస్ కన్నా రైట్ సైడ్ ఉండేటువంటి వాల్యూస్ అనేటటువంటివి ఎక్కువగా ఉండాలి. కంపల్సరీగా ఇది కూడా ఏమవుతుంది అడిగితే ఒక బైనరీ ట్రీ అయి ఉండాలి. బైనరీ ట్రీ అవ్వాలంటే ఖచ్చితంగా రెండు కానీ నోట్స్ అనేటువంటివి రెండు అట్మోస్ట్ 2 ఉండాలి. ఇట్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ 2. అలాంటి బైనరీ ట్రీ అని మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బైనరీ ట్రీ అయి ఉండాలి. ఆ బైనరీ ట్రీలో బైనరీ సెర్చ్ ట్రీ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే రూట్ నోడ్ కన్నా ఉండేటటువంటి చిల్డ్రన్ లెఫ్ట్ సైడ్ తక్కువగా ఉండాలి, రూట్ నోడ్ కన్నా రైట్ సైడ్ ఉండే చిల్డ్రన్ అనేటువంటిది ఎక్కువ ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ ఆర్ ఆల్ దెమ్సెల్వ్స్ బైనరీ సెర్చ్ ట్రీ. అంటే దానికి ఉండేటటువంటి లెఫ్ట్ ట్రీలో కూడా అంటే ఇంకా ఫర్దర్ ఎక్స్టెండ్కి వెళ్ళామనుకుంటే దానికి ఉండే చిల్డ్రన్కి లెఫ్ట్ సైడ్ కూడా తక్కువ ఉండాలి, చిల్డ్రన్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటటువంటివి కూడా ఆ రూట్ నోడ్ కన్నా ఎక్కువ ఉండాలి. ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ సెర్చ్ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇది మాత్రం దిస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండి. సో బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి అని అడిగితే కంపల్సరీగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కనుక తీసుకున్నాం అనుకోండి సార్, లేకపోతే ఈ ఫుల్ బైనరీ ట్రీనే తీసుకున్నప్పుడు ఏమైందని అడిగితే ఇక్కడ ఏ అనేటువంటి వాల్యూ సమ్ ఒక 10 అనుకున్నాం అనుకోండి సార్, ఖచ్చితంగా ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూ అనేటువంటిది 10 కన్నా తక్కువే అయి ఉండాలి, అలాగే రైట్ సైడ్ వాల్యూ అనేటువంటిది 10 కన్నా ఎక్కువ అయి ఉండాలి. అండ్ మళ్ళీ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అన్నాను, ఇక్కడికి వచ్చినప్పటికి 9 అయింది, ఈ 9 కన్నా తక్కువ ఉండాలి ఇక్కడ, అలాగే ఈ 9 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 అనుకున్నాను అనుకోండి సార్, 8 కన్నా తక్కువ అంటే ఇక్కడ 7, ఇక్కడ 9. సో ఆ విధమైనటువంటి కండిషన్స్ ని బేస్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ సెర్చ్ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. అందుకనే చెప్తున్నాం బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ ఆల్సో బి కాల్డ్ యాజ్ అన్ ఆర్డర్డ్ బైనరీ ట్రీ. ఆర్డర్డ్ బైనరీ ట్రీ అంటే మీనింగ్ ఏంటి, కంపల్సరీగా ఎంటీ అయినా ఉండాలి, అంటే 0 చిల్డ్రన్ అయినా అయి ఉండాలి, లేదా అట్మోస్ట్ 2 చిల్డ్రన్ అయినా అయి ఉండాలి, మాక్సిమం 2 అయి ఉండాలి కంపల్సరీగా. అండ్ దాంతోపాటు ఏంటంటే కండిషన్స్ అనేటువంటి చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి, రూట్ నోడ్ ఏదైతే ఉందో ఆ రూట్ నోడ్ కన్నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటువంటి చిల్డ్రన్ ఏదైతే ఉందో అవి తక్కువగా ఉండాలి, రూట్ నోడ్ కన్నా రైట్ హ్యాండ్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉండాలి. ఇవి వాటి యొక్క లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీలో కూడా సేమ్ రూల్ ఫాలో అవుతూ ఉండాలి. అంటే రూట్ కన్నా లెఫ్ట్ తక్కువ, రూట్ కన్నా రైట్ సైడ్ ఎక్కువ వాల్యూ ఉండాలని చెప్పి చెప్తూ ఉంటారు. సో దిస్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటాము అని అడిగితే బైనరీ సెర్చ్ ట్రీ అని చెప్తూ ఉంటారు. అండ్ ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే ఇక్కడ ఖచ్చితంగా ట్రీ టెర్మినాలజీల గురించి కనుక చెప్పాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ నోడ్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే కంపల్సరీగా ఆ నోడ్కి పేరెంట్ అనేటువంటిది ఉండదండి, సో అలాంటి దాన్ని రూట్ నోడ్ అంటారు. సిబ్లింగ్ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే నోడ్స్ షేర్ ద సేమ్ పేరెంట్, అంటే రూట్కు ఉండేటువంటి చిల్డ్రన్ ఏదైతే ఉందో వాటిని సిబ్లింగ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఇంటర్నల్ నోడ్ అని మాట్లాడతారు. ఇంటర్నల్ నోడ్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే నోడ్ విత్ అట్లీస్ట్ 1 చైల్డ్, నోడ్కి ఖచ్చితంగా ఒక చైల్డ్ అనేటువంటి మాత్రమే కలిగి, ఐ మీన్ అట్లీస్ట్ అంటే మినిమం ఒక చిల్డ్రన్, అంటే కంపల్సరీగా ట్రీలో ఉండేటువంటి ప్రతి ఒక్క నోడ్కి ఒక చిల్డ్రన్ ఉంటుంది. చిల్డ్రన్ లేకపోతే దాన్ని సిబ్లింగ్స్ అంటారు, అది వేరే విషయం. ఫర్దర్ ఇట్ నాట్ పాసిబుల్, సారీ సిబ్లింగ్స్ కనుక లేకపోతే వాటిని లీఫ్ నోట్స్ అని మాట్లాడతారు. సో ఇక్కడ కంపల్సరీగా ఒకే ఒక చిల్డ్రన్ అనేటువంటిది మినిమం కనుక ఉంటే వాటిని ఏమంటాము అని అడిగితే ఇంటర్నల్ నోడ్ అని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఎక్స్టర్నల్ నోడ్ వచ్చినప్పటికీ ఏమవుతుందని అడిగితే విచ్ ఆల్సో బి కాల్డ్ యాజ్ లీఫ్ నోడ్స్ అంటారు. సో ఇది చూడాలి అంటే మీకు ఆబ్వియస్గా మీకు ఏం గుర్తు రావాలంటే ఈ డయాగ్రామ్ గుర్తు రావాలి సార్, ఇది సారీ ఫుల్ బైనరీ డయాగ్రామ్ గుర్తు రావాలి. సో దిస్ ఇస్ ద ఈ డయాగ్రామ్ గుర్తు రావాలి. ఇందులో ఏ అనేటటువంటిది రూట్ నోడ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత సిబ్లింగ్ అన్నాం,
సిబ్లింగ్ వచ్చినప్పటికి ఏమవుతుంది, నోడ్స్ షేర్ ద సేమ్ పేరెంట్. అంటే ఏమవుతుంది, బి అండ్ సి అనేటువంటిది సిబ్లింగ్స్ ఆఫ్ ఏ, అలాగే డి అండ్ ఈ అనేటువంటిది సిబ్లింగ్స్ ఆఫ్ బి, అలాగే ఎఫ్ జి అనేటువంటిది సిబ్లింగ్స్ ఆఫ్ సి. అండ్ సారీ, అదేవిధంగా ఇక్కడ హెచ్ ఐ జే కే ఎల్ ఎం అండ్ ఓ, దీస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ లీఫ్ నోడ్స్ అని మాట్లాడతారు. సో లీఫ్ నోడ్స్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, కంపల్సరీగా ఆ నోడ్కి చిల్డ్రన్ కనుక లేకుండా ఉంటే అలాంటి వాటిని లీఫ్ నోడ్ అంటారు. చిల్డ్రన్స్ కనుక ఉంటే వాటిని ఇంటర్నల్ నోడ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా యాన్సిస్టర్స్ ఆఫ్ నోడ్ అని మాట్లాడతారు. యాన్సిస్టర్స్ ఆఫ్ నోడ్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఖచ్చితంగా పేరెంట్, గ్రాండ్ పేరెంట్, గ్రాండ్ పేరెంట్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ ద రూట్ నోడ్. ఈ రూట్ నోడ్ అనేటటువంటిది బికి సికి పేరెంట్ అవుతుంది. అలాగే గ్రాండ్ పేరెంట్ ఆఫ్ డిఈఎఫ్జి అండ్ హెచ్ఐజేకేఎల్ఎంఎన్ ఓకి ఏమవుతున్నట్టయితే గ్రాండ్ పేరెంట్ అవుతుంది. సో అవే చెప్తూ ఉంటాడు ఇక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాన్సిస్టర్స్ ఆఫ్ ఏ నోడ్ అని మాట్లాడుతుంటారు. వాటి యొక్క వాటి నుంచి వచ్చిన వాటిని యాన్సిస్టర్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే డిసెండెంట్ ఆఫ్ నోడ్ అని మాట్లాడతారు. ఇందులో ఏం లేదు, చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్. యాన్సిస్టర్ ఐ మీన్ ఇందులో వచ్చేటప్పటికి యాన్సిస్టర్స్ అంటే పేరెంట్ గురించి మాట్లాడుతున్నాము. అలాగే డిసెండెంట్ ఆఫ్ ఏ నోడ్ అంటే ఏమవుతుందంటే దాని నుంచి ఎంత వచ్చింది అనేటువంటిది చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఒక నోడ్ యొక్క డెప్త్ అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అడిగితే నెంబర్ ఆఫ్ యాన్సిస్టర్స్. సో నెంబర్ ఆఫ్ యాన్సిస్టర్స్ ఇస్ నథింగ్ బట్ ఎంత యాన్సిస్టర్స్ ఉన్నాయో చెప్పేటటువంటి దాన్ని డెప్త్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. హైట్ ఆఫ్ ఏ ట్రీ వచ్చినప్పటికి ఏమవుతుందంటే మాక్సిమం డెప్త్ ఆఫ్ ఎనీ నోడ్ ఈజ్ నథింగ్ బట్ త్రీ. సో మాక్సిమం వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే 3 ఉంటాయి సార్. అదేవిధంగా ప్రతి ఒక్క నోడ్కి డిగ్రీ ఉంటుంది సార్. డిగ్రీ అంటే ఏమవుతుందని అడిగితే ఆ నోడ్కి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారో చెప్పేటటువంటి దాన్ని డిగ్రీ అని మాట్లాడతారు. ఆ నోడ్కి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారో చెప్పేటటువంటి ద నెంబర్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్. అలాగే డిగ్రీ ఆఫ్ ఏ ట్రీ ఈజ్ నథింగ్ బట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇట్స్ నోడ్. సో ఎన్ని నోడ్స్ ఉన్నాయో చెప్పేటటువంటి వాటిని డిగ్రీ ఆఫ్ ఏ ట్రీ అని మాట్లాడతారు. అదేవిధంగా సబ్ ట్రీ అంటారు. సబ్ ట్రీ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ట్రీ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ నోడ్ అండ్ ఇట్స్ డిసెండెంట్స్. అంటే ఖచ్చితంగా నోడ్స్ ఉంటాయి, దాని కింద వెళ్తూ ఉంటాయి, అలాంటి వాటిని డిసెండెంట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండి. సో ఇవే మేజర్ టాపిక్స్ అన్నమాట. రూట్ అంటే డిఫరెంట్ గా ఉంటుంది, ఇక దానికంటే ఒక పేరెంట్ అనేది ఉండదు, అలాంటి వాడిని రూట్ నోడ్ అంటారు. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ట్రీలో ఏ తీసుకోవచ్చు. సిబ్లింగ్స్ వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అని అడిగితే నోడ్స్ అనేటటువంటివి సేమ్ పేరెంట్ ని కనుక షేర్ చేసుకుంటే అలాంటి వాటిని సిబ్లింగ్స్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ గోస్ టు ఇందులో బి అండ్ సి అనేటటువంటివి సిబ్లింగ్స్ ఆఫ్ ఏ, డి అండ్ ఈ అనేటటువంటివి సిబ్లింగ్స్ ఆఫ్ బి, ఎఫ్ అండ్ జి అనేటటువంటిది సిబ్లింగ్స్ ఆఫ్ సి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఇంటర్నల్ నోడ్ అని మాట్లాడతారు. ఇంటర్నల్ నోడ్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే నోడ్ అట్లీస్ట్ 1 చైల్డ్. కంపల్సరీగా నోడ్ అనేటటువంటి దానికి అట్లీస్ట్ ఒక చిల్డ్రన్ అనేటువంటి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏ, బి, సి, ఎఫ్, ఇంకా మాట్లాడచ్చు డిఈ, ఎఫ్, జి ఇలాంటివి కూడా మాట్లాడచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ఏమవుతుంది అని అడిగితే దీస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ సే ఇంటర్నల్ నోడ్స్ అని మాట్లాడతారు. అంటే కంపల్సరీగా ఒక చిల్డ్రన్ అనేటువంటిది ఉండాలి, అలా ఉంటే దాన్ని ఇంటర్నల్ నోడ్స్ అని మాట్లాడతారు. ఎక్స్టర్నల్ నోడ్ వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే కంపల్సరీగా ఆ నోడ్కి చిల్డ్రన్ అనేటువంటి ఉండదు. సో చిల్డ్రన్ కనుక లేకుండా ఉంటే వాటిని లీఫ్ నోడ్స్ అని మాట్లాడతారు. సో ఇచ్చినటువంటి దానిలో అంటే ఈ డయాగ్రామ్ లో ఇదిగోండి సార్, ఇక్కడ ఈ అనేది ఉందండి. ఈ అనే దానికి ఒక చిల్డ్రన్ ఉంది కాదలేదు, HIJFG. సో దానికి చిల్డ్రన్ లేదు కాబట్టి దిస్ విల్ బి కాల్డ్ యాజ్ లీఫ్ నోడ్స్ అని మాట్లాడతారు. అండ్ యాన్సిస్టర్స్ అంటారు సార్. యాన్సిస్టర్స్ ఆఫ్ ఏ నోడ్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే పేరెంట్, గ్రాండ్ పేరెంట్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యాన్సిస్టర్ అని మాట్లాడతారు. అలాగే డిసెండెంట్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే చిల్డ్రన్, గ్రాండ్ చైల్డ్ అని మాట్లాడతారు. అదేవిధంగా డెప్త్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే అంటే ఆ నోడ్ యొక్క డెప్త్ ఎంత ఉంది అని అడిగితే ఎన్ని యాన్సిస్టర్స్ ఉన్నాయో చెప్పేటటువంటి నెంబర్నే డెప్త్ అని మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక తీసుకుంటే హెచ్ యొక్క డెప్త్ ఎంత అని అడిగితే 1, 2, 3, దీని డెప్త్ 3. అలాగే జే అనేటువంటిది కనుక తీసుకుంటే దీని డెప్త్ కూడా జేకి నుంచి ఈకి 1 అంటే పేరెంట్, ఈ నుంచి బికి వెళ్తుంది అంటే జేకి గ్రాండ్ పేరెంట్, అగైన్ మళ్ళీ జే నుంచి ఏకి వెళ్ళేటప్పటికి గ్రాండ్ పేరెంట్ అంటే డెప్త్ 3. సో అలా డెప్త్ అనేటువంటిది కనుక చెప్పాలి అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెప్త్ ఆఫ్ ఏ నోడ్ అని మాట్లాడతారు. అంటే ఎన్ని యాన్సిస్టర్స్ ఉన్నాయి, అంటే ఎన్ని గ్రాండ్ పేరెంట్స్ అలాంటివి ఉన్నాయో చెప్పేటటువంటి దాన్నే డెప్త్ అని మాట్లాడతారు. అదేవిధంగా హైట్ ఆఫ్ ఏ ట్రీ. హైట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే మాక్సిమం డెప్త్ ఆఫ్ ఎనీ నోడ్.
సో మాక్సిమం డెప్త్ ఆఫ్ ఎనీ నోడ్, ఈ మీరు కింద ఉన్నటువంటి ఏ నోడ్ తీసుకున్నా సరే మాక్సిమం ఎంత ఉంటుంది అని అడిగితే 3 అంటే. సో ఈ డయాగ్రామ్ లో చూడండి సార్, ఈ డయాగ్రామ్ లో మీరు ఏది తీసుకున్నా సరే డెప్త్ 3నే ఉంటుంది మాక్సిమం. సో జీ తీసుకున్నాను అనుకోండి సార్, జీ యొక్క డెప్త్ ఎంత అని అడిగితే 2. సో జీ నుంచి సికి వెళ్ళొచ్చు, సి నుంచి ఏకి వెళ్ళొచ్చు. అంటే జీ యొక్క పేరెంట్ వచ్చి సి అయితే సి యొక్క పేరెంట్ వచ్చి ఏ అవుతుంది. సో అక్కడ ఏంటంటే డెప్త్ 2 అవుతుంది. అందుకని ఏమంటాడు అని అడిగితే మాక్సిమం డెప్త్ వచ్చేటప్పటికి హైట్ ఆఫ్ ఏ ట్రీ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే మాక్సిమం డెప్త్ ఆఫ్ ఏ నోడ్ ఈజ్ 3 అని మాట్లాడతాం. అంటే ఇంకా అంతే ఉండొచ్చా సార్ అని అడిగితే కాదండి. సో ప్రెసెంట్ మనకు ఉన్నటువంటి డయాగ్రామ్ లో అక్కడ వరకు మాత్రమే ఉంది కాబట్టి వీఆర్ కన్సిడరింగ్. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంది అనుకోండి సార్, డెప్త్ హైట్ పెరగచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే డిగ్రీ ఆఫ్ ఏ నోడ్. డిగ్రీ ఆఫ్ ఏ నోడ్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ప్రతి ఒక్క నోడ్కి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారో కౌంట్ చేసేటువంటి దాన్ని డిగ్రీ అని మాట్లాడతారు. అండ్ డిగ్రీ ఆఫ్ ఏ ట్రీ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇట్స్ నోడ్. సో ప్రతి ఒక్క ట్రీలో మాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయో చెప్పేటువంటి దాన్ని డిగ్రీ అని మాట్లాడతారు. అలాగే సబ్ ట్రీ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ట్రీ కన్సిస్ట్ ఆఫ్ ఏ నోడ్ అండ్ ఇట్స్ డిసెండెంట్స్. ప్రతి ఒక్క సబ్ ట్రీకి వచ్చినప్పుడు ఏమవుతుంది అడిగితే దానికి ఆ నోడ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆ నోడ్కి రైట్ హ్యాండ్ సైడ్ సబ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చెప్పే కాన్సెప్ట్ నే సబ్ ట్రీస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ ఆర్ బేసికలీ. సో వాట్ యూ మీన్ బై ట్రీ, వాట్ యూ మీన్ బై ట్రీ అండ్ హౌ టు డిఫైన్ ఏ ట్రీ. ట్రీలో ఉండేటటువంటి టెర్మినాలజీ ఏముంటుంది, అలాగే ఆ ట్రీలో ఉండేటటువంటి టైప్స్ ఏంటి అనేటటువంటి దాని గురించి చెప్పినటువంటి కాన్సెప్టే ఇది. ఈ ట్రీకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్రెడీ స్టార్ట్ చేసే ముందు చూపించాను. మన కంప్యూటర్ మెమరీలో ఉండేటటువంటి మై కంప్యూటర్ నుంచి ఫోల్డర్ నుంచి మళ్ళీ సబ్ ఫోల్డర్, మళ్ళీ ఫోల్డర్ నుంచి సబ్ ఫోల్డర్, ఇలా ఒక రిప్రజెంటేషన్ అనేటటువంటిది మన కంప్యూటర్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఒక ట్రీకి ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. సో కంపల్సరీగా ఇందులో నేర్చుకోవాలంటే ఏంటంటే అసలు ట్రీ అంటే ఏంటి, అలాగే బైనరీ ట్రీ అంటే ఏంటి, ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏంటి, అలాగే కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటి, అదేవిధంగా బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి. దాంతోపాటు ఈ ట్రీ టెర్మినాలజీలో రూట్ అని దేన్ని అంటారు, సిబ్లింగ్ అని దేన్ని అంటారు, అదేవిధంగా లీఫ్ నోడ్ అని దేన్ని అంటారు, అదేవిధంగా ప్రతి ఒక్క నోడ్కి డెప్త్ ఎంత ఉంది, అదేవిధంగా దానికి యాన్సిస్టెన్స్ ఎంత ఉంది, డిస్టెన్సెస్ ఎంత ఉంది, అంటే గ్రాండ్ పేరెంట్ అలాగే గ్రాండ్ చిల్డ్రన్. సో వీటన్నిటి మాట్లాడుతూ ఉంటాం. అలాగే డెప్త్ ఆఫ్ ఏ ట్రీ, హైట్ ఆఫ్ ఏ ట్రీ, ఇలాంటి వాటికి మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ అబౌట్, ఒకసారి ఇది చదివితే అర్థమవుతుంది సార్, అంతేగాని విన్నప్పుడు ఓకే, చదివితే అర్థమవుతుంది. దీన్ని ఒకసారి మీరు రాసుకుంటే ఇంకా బెటర్. మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే ఇందులో ఉండేటటువంటి ఈ ఫుల్ బైనరీ ట్రీ ఎగ్జాంపుల్ తీసుకుని మీరు దానికి అన్ని కన్సిడర్ చేసుకుంటూ వెళ్తే వర్కౌట్ అవుతుంది. ఐ థింక్ ఇక్కడ వరకు క్లియర్ అనుకున్నాను. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకేనా? ఓకే సార్, అర్థమైంది సార్. సో ప్రతి ఒక్క దాన్ని ఒకసారి వర్కౌట్ చేస్తే ఇది ఓన్లీ ఫర్ ఇందులో వచ్చినప్పటికీ ఓన్లీ థియరిటికల్ గా వెళ్తున్నామా, అందుకనే అది ఒకసారి మీరు చదవాలి, డెఫినేషన్స్ టైప్ లో చదువుకుంటూ వెళ్ళాలి, అయితే ఇబ్బంది పడిపోతారు. నిన్న యాక్చువల్గా కరెంట్ లేదు, సో దట్స్ ప్రాబ్లం, అంతకుమించి ఏం లేదు. చాలా రకాలుగా కనెక్ట్ చేశాను, మేబీ సిగ్నల్ కూడా లేదు నాకు, అందుకనే నెట్ కూడా మొబైల్ నుంచి కూడా కనెక్ట్ అవ్వలేకపోయాను. చెప్పండి సార్, అందరూ వచ్చారా, ఎవరైనా మిస్ అయ్యారా? సునీల్ తప్ప అందరూ ఫుల్ ప్రెజెంట్ అండి. ఓకే అమ్మా, సో డౌట్ ఏం లేదు కదా? అయితే మీకు ఏదైనా క్లాస్ చెప్పాలి, మీరు ఫీజు కట్టాలనుకున్నప్పుడు పాలిటిక్స్ మాస్టర్ ఇప్పుడే వచ్చారు, జస్ట్ మీ క్లాస్ చెప్తున్నప్పుడు సార్ వచ్చారు, ఒకసారి నేను కనుక్కుంటాను, మరి ఆయన ఇవ్వడం జరుగుతుందా లేకపోతే ఎప్పుడు రమ్మంటే ఇంటర్నెట్ కూడా నేను కనుక్కొని చెప్తాను తర్వాత. ఓకే ఓకే సార్. మార్క్స్ మెమోస్ గురించి కదా, మార్క్స్ మెమోస్ గురించి సార్ ఇప్పుడే వచ్చారు, నేను ఒకసారి కనుక్కుంటాను. ఏంటమ్మా మండే వచ్చి డైరెక్ట్ మిమ్మల్ని కలిసామండి. మండే వస్తారా? మండే కదా ట్యూస్డే రండి, ఈ లోపల మార్క్స్ మెమోస్ మళ్ళీ సార్ వస్తారో ఒకసారి కనుక్కొని నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ట్యూస్డే అండి, సరే అండి. ట్యూస్డే. ఓకే.